సున్నాల రెండు సున్నాల పక్కన ఒకటి ఉంటే ఒకటే వాల్యూ. అమరావతికి వైజాగ్ ఉన్న తేడాది. జగన్ అందుకే అక్కడికి పరిగెత్తాడు. కానీ జగన్ ని స్ట్రాటజిక్ గా, లీగల్ గా, పొలిటికల్ గా అడ్డుకున్నోళ్ళు ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు. జగన్ చెప్పిన విషనే అమలు చేస్తున్నారు. గ్రోత్ ఇంజన్ జగన్ కే విజన్ ఉందని చూపెడుతున్నారు. విశాఖ గ్రోత్ ఇంజన్ అనేటటువంటిది ఆ రోజున జగన్ అక్కడ పాయింట్ అనగానే జగన్ చేసిన తప్పల్లా ఆ చట్టం చేయకుండా 3 రాజధానులని వెళ్ళి ఆయన కూర్చొని ఉంటే ఎవడేం దగ్గరగేవుడు కాదు. ఆ చట్టం చేసి అసలు ఏ మాట అనకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎవడండి ఆపేది? ఏ మాట మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎవడ ఆపేది? పరిపాలన జరిగిపోతా ఉండేది. మొత్తం నిదానంగా అక్కడ ఆఫీస్ పెట్టించి జగన్ అక్కడే అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆఫీసులు పెడతామంటే కథం, లేదా క్యాంప్ ఆఫీస్ అని పెట్టండి అక్కడ అయిపోయేది. అది మిస్ అయ్యాడు. అతను ఏంటంటే ప్రచారం కోరుకున్నాడు దాని మీద. విశాఖ తన చేతిలో గ్రోత్ ఇంజిన్ అని చెప్పేది తను డెవలప్ చేశానని చెప్పుకోవాలనుకున్నాడు. బట్ తనే ముందే చెప్పాడు అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ, ప్లస్ అక్కడ భూమి ఉంది, ప్లస్ గ్రోత్ యాక్టివిటీ అక్కడే ఉంది. అది ఇన్నేళ్ల తర్వాత వీళ్ళు కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు అది కనిపెట్టారు. అప్పుడు అతను ఆ మాట అన్నప్పుడు అక్కడ విషయం చిమ్మారు దాని మీద. తుఫాన్లు వచ్చేస్తాయి, వరదలు వచ్చేస్తాయి, కొట్టుకుపోద్ది, తిత్తులు ఇక్కడే, ఉదూదు అక్కడే, లేకపోతే అదేదో ప్రపంచంలో మునిగిపోయే నగరాల జాబితాలో ఇది ఉంది. ఇట్లాంటి